దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడికి మనం ఎక్కడికి వెళుతున్నామో మాత్రమే కాదు, ఆ మార్గంలో ఎందుకు మనము నడుస్తున్నామో కూడా దేవుడు తేటగా చూస్తున్న దేవుడు. మనం అనుకుంటాం మనం ఒంటరిగా వెళ్తున్నాము అని, కానీ దేవుడు మనతోనే ఉంటారు. మన ముందు ఆయన మార్గాలు సిద్ధపరిచే ఉంచారు. మనకి కనిపించని దారులైనా సరే దేవునికి స్పష్టంగా కనబడుతున్నాయండి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 34వ అధ్యాయము 21వ వచనము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆమేన్. దేవుడు మనం వేసే ప్రతి అడుగు, సంతోషంతో మనం పరిగెత్తే పరుగు, బాధతో నడిచిన హృదయము విరిగిపోయి కన్నీటితో మనము నడిచిన, ఆశ లేని పరిస్థితిలో అల్లాడిపోతూ సొమ్మసిల్లుతూ మనము నడుస్తూ ఉండగా దేవుడు సమస్తము చూస్తున్న దేవుడండి. మన మార్గముల మీద ఆయన దృష్టి నిలిపి ఉన్న దేవుడు. మనకి కనిపించిన మార్గము కూడా దేవునికి తేటగానే కనబడుతుంది. ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మనం వెళ్తున్న మార్గము సరి అయిందా కాదా అని మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ మార్గంలో మనం వెళ్తూ ఉండగా మనం వెళ్తున్న మార్గం మాత్రమే కాదు, ఆ మార్గంలో ఎందుకు వెళ్తున్నాము అన్నది కూడా దేవుడు చూస్తూనే ఉన్నారు. మనము కన్నీటితో, బాధతో, ఆశతో, సంతోషముతో, విరిగిన హృదయముతో ఎలాగ నడుస్తున్నామో దేవుడు సమస్తము చూస్తున్న దేవుడండి. కాబట్టి మనం వెళ్తున్న మార్గం మీద దేవుడు ఆయన దృష్టి నిలిపి ఉన్నారు. మనము ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, అది దేవుడు సిద్ధపరిచిన మార్గము కాకుండా మనం వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం, అయ్యో ఈ నిర్ణయము సరి అయిందే కదా, నేను చేస్తున్న ప్రయత్నము సరి అయిందే కదా, ఎందుకు ఈ ద్వారం మూయబడి ఉంది అని మనం అనుకుంటాం. చూడండి, ఎక్కడైనా సరే అటువైపు ఒకవేళ దారి సరిగా లేనప్పుడు, ఇంకా రోడ్డు పని జరుగుతున్నప్పుడు, లేదంటే అక్కడ ఏదైనా అపాయకరమైనది ఉంటే అక్కడ బోర్డు పెడతారు, అపాయకరమైంది లేదా ఈ దారి మూయబడింది అని. అంటే అది సరైన దారి కాదు అని. అదేవిధంగా మనము వెళ్తున్న మార్గము సరైనది కానప్పుడు ఆ దారి మూయబడతా ఉంటుంది. మనం అనుకుంటాం, అయ్యో నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, నేను ఎంత ట్రై చేస్తున్నా సరే ఇది జరగటం లేదు అని. కానీ అది సరి అయింది కాదు కాబట్టి, అది దేవుని చిత్తము కాదు కాబట్టి ఆ దారి మూయబడింది. దేవుడు మన కొరకు తెరిచిన ద్వారము శ్రేష్టమైందండి, మంచిదే. దేవుడు మన జీవితంలో ఏది చేసినా మన మంచికే, మన కొరకు సిద్ధపరిచిన మార్గము శ్రేష్టమైందే. కాబట్టి ఆయన మన నడకలన్నీ ఎరిగి ఉన్న దేవుడు, మన మార్గం పైన ఆయన దృష్టి నిలిపి ఉన్న దేవుడు. ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించిన గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.